ఇందాక బ్యాక్ కట్ చేసినా కదా, ఇప్పుడు ఫ్రంట్ కట్ చేస్తున్నా. ఓపెన్స్ మన సైడు జాయింట్ ఆపోజిట్ వేసుకున్నా. ఇది క్రాస్ కటింగు అయితే మనకయ్యి ఈ సంక ఈ కినార్ కానేటట్టు అంచు కానేటట్టు వేసుకొని ఈ గల్ల ఇంకా అంచు కానుకునేటట్టు వేసుకుంటే క్రాస్గా ఉన్నట్టు అర్థమవుతుంది తెలవని వాళ్ళకు. యాజ్ ఇట్ ఈజ్గా బ్యాక్ పార్ట్ ఎట్లా ఉందో అట్లా గీత కొట్టుకోవాలి, లైన్స్ కొట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేయాలి. తీసేసి మనకు ఫస్ట్ సంక రౌండ్ తీసుకున్నాం. సంక రౌండ్ కరెక్ట్గా తీయడానికి రానప్పుడు ఫ్రంట్ సైడు మనము ఈ ఎల్బో స్కేల్ని యూజ్ చేస్తే ఈ లైను టచ్ అయ్యేటట్టు చూసి లైన్ కొట్టుకోవాలి. కరెక్ట్గా వస్తుంది ముందు పార్ట్లో తీయడం. ఇక్కడి నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్ ఉండేటట్టు చూసుకోవాలి. మనకి మూల అనేది కరెక్ట్గా తెలిసిపోతుంది అన్నమాట. 1/2 ఇంచ్ ఉండేటట్టు గిద కొట్టుకోవాలి. ముందు నెక్కు 7 ఇంచెస్. మనం ఫ్రంట్ బ్యాక్ గల్ల వెడల్పు ఎంత పెట్టినాం, 2 పెట్టినాం. దానికి 1/2 ఇంచు 30 ఇంచు కలుపుతున్నాం. 3 ఇంచులు. దీన్ని కూడా ఎల్బో స్కేల్ తీసుకొని ఇక్కడ ఈ గీతకు ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఈ గీతకు టచ్ అయ్యేటట్టు కొట్టుకోవాలి. కొట్టుకొని మనం రౌండ్ చేసుకోవాలి. ఫ్రంట్ 1/2 ఇంచు కుట్లకు వదులుకున్నాం కదా బ్యాక్ పార్ట్, అదే ముందు పార్ట్ కూడా బ్యాక్ 1/2 ఇంచు కుట్లకు వదులుకొని 12.5 ఈ మధ్య ఫ్రంట్ భాగం పొడవు 12.5కు గీత కొట్టాలి. మొత్తం కుట్లతో కలిపితే 13 ఇంచులు వస్తుంది. 13 ఇంచులు. ఇక్కడ నుంచి కరెక్ట్గా 2.5 పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి వీడికి 2.5కు పెట్టుకోవాలి. 2.5 పెట్టుకోవాలి ఫిల్ట్కు మధ్యలో. ఇక్కడ నుంచి ఫిల్ట్ పొడవు 2.5. ఇది సెంటర్ ఫిల్ట్. సెంటర్ ఫిల్ట్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 వస్తట్టు చూసుకోవాలి. ఇది ఎవరికైనా సెట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచులు వస్తట్టు చూసుకోవాలి. మనం ఈ గీతలు కలుపుకోవాలి. అటు 3.5 పెట్టు నాకు. మనకు అప్పుడు ఇది ఎంత వస్తుంది, ముందు భాగంది 4.5 వస్తుంది. మనకి ఇది ఎక్కువైంది అనుకో, ఇంకొక 1/2 ఇంచు పైకి పెట్టుకోవాలి. ఇది కుట్టుకు కార్జా పట్టు స్ట్రేట్గా రావాలంటే కొంచెం క్రాస్గా గీత కొట్టుకోవాలి. మనం ఫిల్ట్ చేసినాక స్ట్రేట్గా వస్తుంది. మనం ఉక్సు పట్టి కార్జా పట్టి 2 జాయింట్ దగ్గరకు ఉండాలంటే ఇక్కడ చిన్న సైజు కాబట్టి 1 ఇంచు, పెద్ద సైజు అయితే 1.5 ఇంచు పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి గీత కొట్టుకోవాలి. కొట్టుకుంటే మనకు ఈ గీత అనేది ఇళ్ళకు టచ్ అయిపోతుంది. మనకి వెనక భాగానికి కొలతకు కరెక్ట్గా వచ్చిందా రాలేదా చెక్ చేసుకోవడానికి ఇంకో ఇక్కడ ఫస్ట్ కొట్టిన గీత నుంచి ఇక్కడికి కొలుసుకుంటే మనకు 3.5 వస్తుంది. ఈ 3.5 తీసేసి
ఇక్కడ నుంచి వెనక భాగం ఎంత మనం పెట్టింది 10 ఇంచులు. 10 ఇంచులు అంటే 1 ఇంచు తీసేస్తే 9 ఇంచులు. 9 ఇంచులు వస్తట్టు మనం ఈడ పెట్టుకోవాలి. సరిపోతుంది కరెక్ట్గా.